వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను నిర్ధారించుకోవాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భోగాపురంలో మోడల్ స్కూల్ను సందర్శించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కు క్యాట్లో చిక్కారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో కొనసాగుతున్న ప్రభుత్వ భూ ఆక్రమణలు. కడప స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోత్సవం. కడప రేణిగుంట నూతన జాతీయ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండగా అదే వేగంతో ప్రభుత్వ భూములపై కబ్జాలు కూడా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం సాధువారిపల్లె గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూములు అక్రమంగా చదును చేసి తప్పుడు పత్రాలతో స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం సాధువారిపల్లె గ్రామ సమీపంలోని సర్వే నెంబర్ 67లో సుమారు 173 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమికి ఆనుకొని కడప రేణిగుంట నూతన జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది. హైవే కారణంగా ఈ ప్రాంతంలో భూముల విలువ భారీగా పెరగడంతో కొందరు ప్రభుత్వ భూములను చదును చేసి అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములపై ఎలాంటి ఆక్రమణాలు చేయరాదంటూ రెవెన్యూ శాఖ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ దురక్రమణాలు మాత్రం ఆగడం లేదని స్థానికులు చెబుతున్నారు. రాజకీయ ఆర్థిక పలుకుబడిని అడ్డుపెట్టుకుని కొందరు తమకు నచ్చిన విధంగా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణం పూర్తయ్యేలోపు ఈ ప్రభుత్వ భూముల్లో శాశ్వత నిర్మాణాలు వెలిసే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా లేక హెచ్చరిక బోర్డులకే పరిమితం అవుతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూముల పరిరక్షణపై అధికారులు వెంటనే స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పుల్లంపేట మండలంలో తీవ్ర చర్చకు దారితీసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు చేసే వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు సంపత్ రాజ్, తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, పద్మశ్రీ అవార్డు గ్రహీత చంద్రమౌళి గడ్డమనుగు శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. ఇప్పుడు కెమెరా అన్ని ఫోటో అయిపోయిందిగా ఏదైతే పిన్న వెళ్ళిపోతుంది సార్ పీడ సైడ్ అవుతుంది టెంపుల్ వస్తుంది. జాగ్రత్త మీరు
సర్వీస్ ఓరియంటెడ్ ఉంది. ఒక నెల ఒక నియోజకవర్గం పర్యటనలో భాగంగా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి గోపవరం రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మడకలవారిపల్లి వీఆర్ఓ మహేశ్వర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, గతంలో చేసినట్టు వ్యవహరిస్తే ఇక ఆటలు సాగవని హెచ్చరించారు. ప్రజలను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పడం సహించబోవని స్పష్టం చేశారు. అధికారులు ప్రజలకు బాసులు కాదని, అందరూ ప్రజల సేవకులమేనని వ్యాఖ్యానించారు. రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ అవసరమైతే తానే రెవెన్యూ కార్యాలయంలోకి వచ్చి కూర్చుంటానని సూర్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. సమస్యలన్నీ మీయే ఉంటాయి. ఈ సమస్యల పరిష్కారం కంటే ఇది కుదరదు. ఎందుకంటే పబ్లిక్ ఇప్పుడు ఈ రొటీన్ ఎవరున్నా సీఎం ఉన్నా పిఎం ఉన్నా మంచి లేకపోయినా రొటీన్ జరగాల్సిందే కదా. ఫోన్ అయితే ఫోన్ ఎక్కడు అక్కడ సమస్యలు అది వస్తూ ఉంటారు. ఎందుకో తెలియడం లేదు. నా నెంబర్ ఖచ్చితంగా ఎత్తాల్సింది. నేను ఆడనే మన ఎందుకంటే మనం పబ్లిక్ కోసం చేసేది. ఎవరైనా పబ్లిక్ సర్వెంటే కదా తెలుస్తారు మీకు. ప్రజల కోసం చేయాలి. మేము కూడా రిప్రజెంటేటివ్ వాటి పనిచేయడం కోసం అన్ని పనిచేయాలి. ఎక్కడ తప్పు చేయించాలి. ఎందుకంటే జెన్యున్ కాబట్టి వాళ్ళు తిప్పకన్నా పనిచేయాలి. అది చేయకపోవడం అనేది చాలా మన బద్వేలు, మన కడప జిల్లాలోనే బద్వేలు చాలా అందులో పోకపోవడం చాలా బాగుంది. అయ్యని మీరు ఎలాంటి ఎందుకు చేసినా కానీ నేను మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలి. తప్పకుండా వాళ్ళు న్యాయం చేయాల్సిందే. అందుకే ఆయన వెళ్ళిపోయి ఏమి ఎందుకు చేస్తాను? నీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. అన్ని కంప్లైంట్ నీ మీద ఉన్నాయి. మా స్థలాల్లో కానీ ఎన్ని మార్పిడి కానీ దీని కానీ ఇట్లా చేశారనుకో నాకు నేను ఎంత దూరమైన పోయి నేను ప్రాబ్లం చేస్తాను. నేను జెన్యూన్గా ఉంటేనే చేయాలి. ఆయనకి ఎంత కంప్లైంట్ ఉంది. ఒకసారి మాట్లాడినాను నేను. ఎందుకు చేస్తాను నాకు తెలీదు. నేను ఈడ కాదు, నేను డైరెక్ట్ ప్రొజెక్టానికి పోతాను. నేను నాకు ఎందుకంటే తప్పు చేసినట్టు క్షమించాను. నా మీద తప్పు చేసినా నేను కూడా రెడీగా ఉంటాను. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా ఉండాలా. ఎవరిని జెన్యూన్గా ఉంటా చెప్పాల్సిన అవసరమే ఉంది. మీరు ఏం ముందేమి చేసినా నేను వదిలేదు నాకు సంబంధం లేదు. మన కాడికి నువ్వు ఖచ్చితంగా పర్ఫెక్ట్ చేయండి. నేనే తప్పు చెప్పాను నేను ఎవరికి. మీరు చేయకపోతే కానీ చాలా చాలా తప్పే. పనికి జెన్యూన్గా ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అవుతుంది? ఇప్పుడు 10 ఏళ్ళ వైసీపీ గవర్నమెంట్ ఉంది. ఎవడో ఓనర్ ఎవడో ఒకడు ఉంటాడు కదా. ఇన్నిసార్లు ఎందుకు మాట్లాడరు ఓనర్లు? ఎట్లా జరుగుతుంది? ఒక సైట్ గురించి ఈ పెండింగ్లు అనేది ఎప్పుడు వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్ళు అయిపోయింది. ఆయన ఉన్నాడు కదా ఆర్డీఓ గారు. అప్పుడు సమస్యలు లేవు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అది ఎట్లా పరిష్కారం? అది ఒక సైట్ ఒకరికి ఒక సైట్ ఒకసారి చెప్పుంటారు కదా. వాళ్ళు 2 ఏట వస్తాడు. వైఎస్ఆర్ కడప జిల్లా జమలమడుగు మండలంలోని పొన్నతోట గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి పాల్గొని పొలంలో అరకదున్నారు. ఎద్దుల బండిపై ప్రయాణించారు. రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించగా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. అనంతరం భూపేశ్ రెడ్డి రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందుకంటే ఈ పండుగ మనకున్నటువంటి ఈ వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి పనులు మొదలు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఎప్పుడో పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. ఈరోజు అటువంటి
ఈ ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా చాలా సంతోషం. నాకు ఏరువాక పౌర్ణమి అంటే బాగా గుర్తు కాదు, దానికోసం ఎదురు చూసేవాళ్ళం కూడా. ఎందుకంటే ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు కూడా వ్యవసాయ పనులు, అన్ని పనులు అంటే దున్నటం దగ్గర నుంచి అరకపెట్టడం దగ్గర నుంచి అన్ని పనులు చేసిన వాడిని. మా ప్రాంతంలో ఇక్కడ ఎలా ఉందో నాకు పూర్తిగా తెలియదు, కానీ మా ప్రాంతంలో ఏరువాక పౌర్ణమికి జీతగాళ్ళు మార్పులు చేసేవారు. అంటే ఈ ఏరువాక నుంచి ఏరువాక వరకు ఎప్పుడు కూడా జీతగాళ్ళ మార్పు అనేది, ఈ సంవత్సర కాలం అనేది ఉండేది. దీనికన్నా ఒక నెల రోజుల ముందు నుంచి కూడా మార్పు, అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి మార్పులో పనిలో ఎక్కువ మంది ఉండేవారు కాదు. ఆ సందర్భంలో ఏంటంటే మాది పెద్ద వ్యవసాయ కుటుంబం. చాలా రోజులు నేను పశువులు తోలుకెళ్ళాను, సాయంకాలం పేడ తీశాను, అలాగే అరక దున్నాము. అంటే ఇవన్నీ ప్రతి కుటుంబంలోనూ ప్రతి వాళ్ళు చేసుకునే పనే. నేను మీ ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా అటువంటి, అంటే ఇది మన సొంత పని, మనం చేయగలిగినటువంటి పని, మనమే చేసుకోవాల్సినటువంటి పని. యువత, ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా ఇది మా నాన్న పని, మా తాత పని, లేదా మా అమ్మ పని అనేది కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది వ్యవసాయం అంటే వ్యవసాయం వద్దు, ఇంకేదైనా కావాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. అది కాదు, ఇది ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి యొక్క పని. దాంట్లో నామోషి లేదు, లేకపోతే దానికి సిగ్గుపడాల్సినటువంటి పని లేదు. ఇది అందరూ కలిపి చేసుకోవాల్సినటువంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా మీకు 3 మాటలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఇవాళ వరి పంట అనేది ముఖ్యంగా ఇంతకుముందు తరంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా వరి పంట వేయాలి, ఒక నీరు ఉన్నట్టయితే వరి పంట వేయాలి అనేటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళు. ఇవాళ వరి పంట పూర్తిగా రైతుని అంటే ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి కానీ, లేదా ఆ స్థాయిని తగ్గించే పంటగా ఇవాళ మారిపోయింది. ఎందుకంటే దాంట్లో పెద్దగా ఖర్చు పెరిగింది, లాభాలు కూడా పెద్దగా లేవు. అయితే మనకున్నటువంటి నీటి వనరుల్ని సక్రమంగా ఉపయోగించుకుంటూ డ్రిప్ ఇవాళ 90% సబ్సిడీ తోటి ప్రతి రైతుకి అందుబాటులో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ బహువార్షిక పంటలు, అంటే మనకి పండ్ల తోటలు బాగా ఆదాయం తెస్తున్నటువంటి పంటలు. దాంట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఇవాళ వరి పంట పెడితే బాగా పండితే ఎకరానికి 40 నుంచి 50 వేలు ఆదాయం వస్తుంది, లాభం కాదు. లాభం చూసుకున్నట్టయితే 10 నుంచి 12 వేలు కూడా మిగలటం అనేది రైతుకి ఇవాళ చాలా కష్టంగా ఉంది. కానీ అదే ఎకరంలో పండ్ల తోటలకు వెళ్ళినట్టయితే కనీసం ఇవాళ 75,000 నుంచి 3 లక్షలు 4 లక్షల రూపాయలు సంపాదిస్తున్నటువంటి రైతులు కూడా ఈ గ్రామాల్లో ఉన్నారు. ఈ పండ్ల తోటలు హార్టికల్చర్ పంటల వల్ల లేదా కమర్షియల్ పంటల వల్ల రైతుకి ఆదాయం పెరగడం, అంటే అదే ఎకరం, ఎందుకంటే మనం కొత్తగా భూమిని పుట్టించలేం, కానీ మార్కెట్లో ఏది డిమాండ్ ఉందో చూసుకుంటూ ఆ డిమాండ్ వారీగా మనం పండించుకున్నట్టయితే ఇవాళ కడప జిల్లా రైతులు నిజంగా చెప్పాలంటే దేశంలోనే మొనగాడు రైతులు. ఎందుకంటే ఇక్కడ వచ్చే ఆదాయం గోదావరి జిల్లాల్లో కూడా రైతులకి లేదు. ఇక్కడ 4 లక్షలు 5 లక్షలు తీస్తున్నటువంటి రైతులు ఊరికి 10 మంది ఉంటారు. కానీ అంటే దేశంలోనే అత్యంత శ్రద్ధతోటి అత్యంత అడ్వాన్స్డ్ సైంటిఫిక్ గా పంటలు పండిస్తున్నటువంటి రైతులు మన కడప జిల్లా రైతులు. దీనికి చాలా, అంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ, లేకపోతే ఫెర్టిగేషన్ కానీ, ఎరువుల్ని సమతుల్యంతో వాడటం కానివ్వండి, లేకపోతే ఇవాళ ప్రతి 2 రైతులో కనీసం ఒకరు
ఖచ్చితంగా ఇవాళ జీవన వ్యవసాయం అనేది ఇక్కడ లేని విధంగా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. ఒక నియోజకవర్గంలో అత్యధిక ఉత్పత్తి అత్యధిక సరఫరా జరిగే ఏకైక నియోజకవర్గం చెమ్మనూరు. తాగునీళ్లు కూడా జలజీవన మిషన్ కానీ లేదా అమృతాని పట్టణం కానీ మీరు గమనించండి. అప్పటికి ఇప్పటికి నీళ్ళు తాగే నీళ్లు పెరిగినాయి లేదా? రైతులు అంటే ఏమి, వాళ్ళ వ్యవసాయ కోపం ఎద్దులు సేద్యం అంటే ఇప్పుడు తగ్గింది, కానీ ఇక్కడ ఒక 20 రకాల ఎద్దులు పెట్టారు. గతం కంటే భిన్నంగా సేద్యం పోయింది, పనిముట్లు వచ్చినాయి. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు డ్రోన్ కెమెరాతో పులుగులో చల్లినారు, విత్తనాలు చల్లినారు. అంటే అలాంటి సిస్టమ్ వచ్చింది. డ్రోన్ కెమెరాలు వచ్చినాయి, ప్లస్ స్ప్రింక్లర్లు వచ్చినాయి, నీళ్లు వెదలేదు, డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. మా కలెక్టర్ గారు ఉన్నారు. ఈ జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి గారు 1000 ఎకరాలకు సరిపడమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రిప్ ఇచ్చారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రిప్ అంటే మామూలు డ్రిప్ నీళ్ళు ఎప్పుడు సరఫరా చేస్తారు, కానీ ఈ కృత్రిమ ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే నీళ్లు పంపిణీ చేస్తారు. అంటే ఎక్కువ వర్షం పడినప్పుడు ఆపుతుంది, తక్కువ వచ్చినప్పుడు సప్లై చేస్తారు. అటువంటిది కూడా ఈ జిల్లాకి ఇచ్చారు. ఒక 1000 ఎకరాలకు మొట్టమొదట. ఇప్పుడు పిల్లకాయ మాట్లాడేటప్పుడు పండ్లు అందరు తినండి అని. పండ్లు తినాలి, వల్ల ఆరోగ్యం అవసరం. గతంలో కంటే మన గవర్నమెంట్ ఆసుపత్రి బాగుంది. మహిళలకు 20 రకాలుగా సాయం చేస్తుంది ప్రభుత్వం. అన్నదాత అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పండగగా, రైతు పండగగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. రైతుని దృష్టిలో పెట్టుకొని రైతుకు ఏ విధంగా ఇప్పుడున్న టెక్నాలజీని అనుసంధానం చేయాలనే దాంతో మన ముఖ్యమంత్రి వర్యులు 2024లో మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తర్వాత రైతులకు ఏ అయితే కార్యక్రమాలు గత ప్రభుత్వంలో ఆగిపోయినాయో ఆ కార్యక్రమాలన్నీ రీఇనిషియేట్ చేస్తూ రైతులు పండించే ప్రతి గింజ గిట్టుబాటు ధర రావాలా, రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే మన ఆంధ్ర రాష్ట్రం బాగుంటుందనే నమ్మిన వ్యక్తులలో మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం గతంలో ఏ విధంగా రైతులను పూర్తిగా నిర్వీర్యం చేసి పట్టించుకోకపోవడం, ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి లేకపోతే ఫార్మ్ మెకనైజేషన్, గొర్రు గుంటిగా లేకపోతే పవర్ స్పేర్లు గత ప్రభుత్వంలో పూర్తిగా పట్టించుకోకపోవడం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా రైతులను ఎంతైనా మనము ఆదుకోవాలా, సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇవన్నీ మీరు దృష్టిలో వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మహా మోసగాని శతావతారాలు అంటూ ఆయన మండిపడ్డారు. ప్రొద్దుటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా కొత్త వితంతు, వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వలేదని, లక్షలాది మంది లబ్ధిదారులను పెన్షన్ల నుంచి తొలగించారని విమర్శించారు. అలాగే దళితుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ చంద్రబాబు తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భగవంతుడైనటువంటి మహావిష్ణువు దశావతారాలు, ఇది అందరికీ తెలుసు. మనకు ఆ మహావిష్ణువు యొక్క దశావతారాలు చూడండి. అది మత్స్యావతారము, కూర్మావతారము, వరాహ అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, పరశురామ అవతారము, రామావతారము, కృష్ణావతారము, బుద్ధావతారము, కల్కి అవతారం చివరిది. ఇది భగవంతుడైనటువంటి దేవుడైనటువంటి ఆ మహావిష్ణువు దశావతారాలు లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం, కొన్నిసార్లు మానవులకు మార్గదర్శకమైన జీవితాన్ని ఇచ్చేదానికోసం రామావతారం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం కృష్ణావతారం. ఇలా ఒక్కొక్క అవతారములో ఒక్కొక్క సందేశాన్ని, ఒక్కొక్క లోక ప్రయోజనం కోసం ఆ భగవంతుడు మన కోసం. మరి నా మాట ఏంటంటే ప్రజలారా, దేవదేవుడైనటువంటి ఆ మహావిష్ణువు మన కోసం కొన్ని వేల సంవత్సరాల పొడుగున 10 అవతారాలు ఎత్తితే ఆ మహావిష్ణువు
ఈ మహా మోసగాడు నారా చంద్రబాబు నాయుడు శతావతారాలు ఈ 2 సంవత్సరాలకే శతావతారాలు. ఆయనేమో మహావిష్ణువు 1000 సంవత్సరాలకు 10 అవతారాలు, 2 సంవత్సరాల కాలానికే శతావతారాలు ఈ మహామోసగానివి. అది లోక కళ్యాణం కోసం నారావారి మోసాలు వేషాలు ప్రజలను మోసగిచ్చేదానికోసం. చూడండి ఒకసారి ఆయన చూడండి, చెప్పులు కుడుతున్నాడు. నా చెల్లెళ్ళ చేతుల్లో కూడా తలా ఒక ఫోటో ఉంది, నా తమ్ముళ్ళ చేతుల్లో కూడా తలా ఒక ఫోటో ఉంది. ఎన్ని వేషాలే, ఎన్ని మోసాలే. ఎవడైనా దళితుని ఇంట్లో పుట్టాలని కోరుకుంటారా, ఎస్సీ ఇళ్లలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడిన మనిషి, దళితుల యొక్క కులం పట్ల అంత అగౌరవాన్ని ప్రదర్శించినటువంటి మనిషి చెప్పులు కుట్టేదానికి వేషం వేస్తాడా? దళితులలో ఎస్సీ కులస్తులలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని అంత నీచంగా పాపం వారిని అవమానపరిచి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మాట్లాడినాడు. చెప్పులు కుట్టే వేషం వేస్తాడు. తిరుపతిలో నాయ బ్రాహ్మణులను తోకగా తెరిస్తా అంటాడు. మంగళ షాప్ బార్బర్ షాప్ లేక వినాడు. రజకులకు ఏ ప్రయోజనం చేయడు. అదిగో నా చెల్లి చేతులు ఉంది, అదో మా గోటూరు వెంకటేశ్ ఆయన రజకుడే, బీసీకి రాష్ట్ర కార్యదర్శి ఆయన, దోబిఘాటు వినాడ. నీ కులము తప్ప ఏ కులము పట్ల కూడా నీకు గౌరవం లేదు. కానీ నీ ఓట్ల కోసం పలు రకాల వేషాలలో భాగంగా ఆ కులాల అవతారాన్ని ఎత్తుతావు నువ్వు. ఎన్ని వేషాలు! చెప్పులు కుడతాడు, మంగళ షాపులు అయిపోయినాడు, మగ్గం నేస్తున్నాడు, ఆడే వడలేస్తున్నాడు, దోబిగారి దగ్గర వినాడు, కూరగాయలు తూకం వేస్తున్నాడు తకెట పట్టుకొని, గానిగెక్కి గానిగ చెప్తున్నాడు, భార్యకు ఫోన్ చేసి నూనె తీసుకోమంటావా అంటాడు. రైతుల మీద ప్రేమ లేదు, వ్యవసాయం దండగా అని చెప్పినాడు, అమరావతిలో మట్టిని ముద్దాడుతున్నాడు, మంట లేకుండా వంట చేస్తాడు. ఏం గ్యాస్ ఏం మంటే లేదు, చేపల కూర తయారైపోయింది. చూడండి, మీరే చూడండి ప్రజలారా, ఒక అవతారం కాదు. సైకిల్ టైర్లకు పంచర్ వేస్తున్నాడు, కళ్ళు గీత కార్మికుడు మాదిరి ఆడిపోయి అవతారం ఎత్తే, పారిశుద్ధ్య కార్మికుడు మాదిరి కసువు నూకే, దబ్బలు అల్లుతున్నాడు, ఆటో ఎక్కినాడు, చిన్నపిల్లలతో కలిసి హాస్టల్లో బోధినట్టు నటన, తినేదిలే, ఊరికి యాక్షన్ గెలికేది అలా పక్కన మారేసేది. ఎందుకంటే అంటరాని వాళ్ళు కదా హాస్టల్లో ఉండేది, తినకూడదు, దళితులు కదా పాపం తినకూడదు. ఇట్లా ఎవరిని మోసగిచ్చేదానికోసం ఈ అవతారాలు ముఖ్యమంత్రి గారు? ఎవరిని మోసగిచ్చేదానికి? ప్రజలను మోసం చేసేదానికి కాదా ఈ శతావతారాలన్నీ? భగవంతుడు దశావతారాలు ఎత్తితే నువ్వు శతావతారాలు. ఇంకా ఇప్పటికి అయిపోలే, 2 ఏళ్ళే, ఇక 3 సంవత్సరాలు ఉంది. ఇంకా ఎన్ని అవతారాలు ఎత్తాలి ఇట్లా? నేను అడుగుతా ఉన్నా, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది, ప్రతి నెల 1వ తారీఖు వస్తే ఏదో ఒక ఊరికి పోతావు, 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేదానికి, సామాజిక పెన్షన్. 4,000 రూపాయలు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ ఇచ్చేటప్పుడు, ఆ పథకాన్ని ప్రారంభించేటప్పుడు ముఖ్యమంత్రి గారు హాజరై ప్రారంభిస్తే న్యాయమే. ఇంకా ప్రతి నెల ఒక ఊరికి పోయి ఒక చోట ఆటో ఎక్కడం, ఒక చోట చేపలు కొనడం, ఒక చోటకి గానిగ తిప్పడం అంటే, ఒక్కొక్క నెలకు ఒక్కొక్క వేషం వేస్తున్నావంటే ఇది ప్రజలు మోసగించడం కాదా? మోసం కాదా? రేపు 1వ తారీఖు వస్తుంది ప్రజలారా, నెల్లూరు జిల్లాకు వస్తున్నాడు మరొక వేషంతో, మరొక మోసాన్ని సిద్ధం చేసుకొని. నేను అడుగుతా ఉన్నా, నేను కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది, ప్రొద్దుటూరు నియోజకవర్గం వైపు నుంచి, పెన్షన్ తీసుకునే వారి వైపు నుంచి అడుగుతా ఉన్నాం, అర్హత వారి వైపు నుంచి అడుగుతా ఉన్నాం మేము. నీవు సమాధానం చెప్పాలా, చెప్పి తీరాలను సమాధానం. 25 నెలలైంది నువ్వు అధికారంలోకి వచ్చి. ఈ 25 నెలల కాలములో 60 సంవత్సరాలు వయసు నిండిన వారి సంఖ్య ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలుంది, కొన్ని లక్షలు. 2024 జనవరి 1 నుంచి 2026 జూలై 1 వరకు 2.5 సంవత్సరం అయింది.
2.5 సంవత్సరం అయింది, కొత్త సామాజిక పెన్షన్ ఇవ్వలే. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి 6 మాసాలకు ఒక్కసారి మేము పెన్షన్ ఇచ్చినాం. రాజ్యాంగబద్ధంగా అర్హత ఉండబడినటువంటి ప్రతి మనిషికి గ్రామ వాలంటీర్ ద్వారా సచివాలయం దగ్గరికి పోయి మేమే పనిచేసి వారి ఇంటి దగ్గరికి పెన్షన్ చీకట్లో 6 గంటలకు తీసుకుపోయి ఇదిగో అవ్వ ఇదిగో తాత అని చెప్పి పెన్షన్ ఇచ్చినాం 6 నెలలకు ఒకసారి. కులము చూడలే, మతము చూడలే, రాజకీయ పార్టీ చూడలే, పలుకుబళ్ళు లేవు. మరి ఇప్పుడు 2.5 సంవత్సరం అయింది. 60 సంవత్సరాలు నిండి 2.5 సంవత్సరం దాటిన వాళ్ళు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడు. మరి నువ్వు చెప్పిన ప్రకారం నేను అధికారంలోకి వస్తానే 100 రోజుల కల్లా అన్నీ ఇస్తానని చెప్పిన ఓ పెద్ద మనిషి మరి 2.5 సంవత్సరం అయింది ఇప్పటికీ. 60 సంవత్సరాలు పైబడి 62.5 సంవత్సరం వచ్చి ఉంటుంది ఇప్పుడు అందరికీ. 62.5 సంవత్సరం వచ్చి ఉంటుంది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో 25వ పెన్షన్ ఇస్తానవు. ఈ 25 నెలల పెన్షను అంటే సుమారుగా ఒక మనిషికి ₹1,00,000 నష్టం చేసినావు. సుమారుగా ₹1,00,000. 25 నెలలు ఇంటూ 4,000 చొప్పున ఒక మనిషికి ₹1,00,000 ఆర్థిక నష్టాన్ని కల్పించినావు. ఇదే కదా నువ్వు సంపద సృష్టించి సంపదను పంచేది ముఖ్యమంత్రి గారు. ఈ పెన్షన్గా అర్హత కలిగిన వాళ్ళ వైపు నుంచి అడుగుతా ఉన్నా నేను. 60 సంవత్సరాలు నిండిన అక్క చెల్లెమ్మల వైపు నుంచి, అన్నదమ్ముల వైపు నుంచి అడుగుతా ఉన్నాం మేము. 2.5 సంవత్సరం అయింది నాకు 60 సంవత్సరాలు దాటి. నువ్వు గెలిచిన 100 రోజులు ఇస్తానని చెప్పినావు. 25 నెలలుగా నాకు ₹1,00,000 నష్టం చేసినావు. మరి 60 సంవత్సరాలు నిండిన వారికి కొత్త పెన్షన్ ఇవ్వని నీ అసమర్థత పరిపాలనకు నెలకొక్కసారి ఏదో ఒక ఊరికి పోయి ఇట్లా దేశాలు వేస్తావా? ఇట్లా వేషాలు వేసి ప్రజలను మోసం చేస్తావా? ఎన్ని వేషాలు నువ్వు వేసినది? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కూడా వారి సినిమాలలో ఇన్ని వేషాలు వేసిన్నారు. నీ ధూమ్ దగలా. మరొకటి, నాకు ఓటు వేయండి. జగన్మోహన్ రెడ్డికి 60 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చినాడు, 65 ఉండేది. నేను 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులస్తులకు, స్త్రీ పురుషులు ఇరువురికి, స్త్రీలకు ఒకరికే కాదు ప్రజలారా, 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఒక్క అగ్రవర్ణాలు తప్ప అన్ని కులాలు అన్ని మతాల వారికి, స్త్రీ పురుషులు ఇరువురికి 50 సంవత్సరాలు నిండి ఉంటే 100 రోజుల్లో సామాజిక పెన్షన్ ₹4,000 ఇస్తానని చెప్పి ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి ఆనాటికే 50 సంవత్సరాలు నిండిన వారితోనూ, ఆనాటికి 48, 47 సంవత్సరాలు వచ్చిన వారితో మరొక 2 ఏళ్లకు మాకు వస్తుంది కదని ఆ వయసు కలిగిన వాళ్ళతో నీవు ఓటు తీసుకున్నావు. నువ్వు ఓటు తీసుకోవడం వల్లనే మేము ఓడిపోయినాం. మరి ఈరోజు 50 సంవత్సరాలు నిండిన వారి వైపు నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండిన వాళ్ళు. వీళ్ళలోనే ఉన్నారు 50 ఏళ్ళు నిండిన వాళ్ళు, మా వాళ్ళలోనే. మరి ఇచ్చినావా పెన్షను ₹4,000? పెన్షన్ ఇలా ఎప్పుడు ఇస్తానన్న చెప్పినావా వాళ్ళకు? అసలు ఇస్తావో ఇవ్వనో చెప్పినావా? ఇయ్యకపోతివి, ఇస్తావో ఇవ్వో చెప్పకపోతివి. కానీ నెలకొక్క వేషం మాత్రం వేస్తావు, నెలకొక్క నటన మాత్రం చేస్తావు. మహామోసగానివి నువ్వు, మహామాయావి నువ్వు. 60 సంవత్సరాలు నిండిన వారికి నూతన పెన్షన్ ఇవ్వకపోతివి. 2.5 సంవత్సరమైనా 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తానని చెప్పి 2 సంవత్సరాలైనా వారికి పెన్షన్ ఇవ్వకపోతివి. ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇక 50 సంవత్సరాలు నిండిన వారికి చెప్తా ఉన్నా కదా, 50 సంవత్సరాలు నిండిన ఓ తమ్ముళ్ళారా, ఓ చెల్లెళ్ళారా, మీకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గడిచబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ₹1 రాగిన పైసా మీకు పెన్షన్ ఇవ్వడు. రాసి పెట్టుకోండి. ఛాలెంజ్, ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఓపెన్ ఛాలెంజ్. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇయ్యడు ఈ ప్రభుత్వంలో. 60 సంవత్సరాలు నిండిన అన్నలకు అక్కలకు చెప్తా ఉన్నా, ₹1,00,000 ఎగరగొట్టినాడు. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయో అప్పుడు ఇస్తాడు మీకు. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయో అప్పుడు ఇస్తాడు మీకు. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయో అప్పుడు ఇస్తాడు మీకు. కారణం 2 ఏళ్ల కిందట ఎమ్మెల్యేలు గెలిపించుకునే దానికి చెప్పిన మాటలు ఆనాడు మోసం. 2 ఏళ్ల తర్వాత మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో
మళ్ళీ వాళ్ళ పార్టీని గెలిపించుకునే దానికి మీకు వేసే తాయిలా, మీకు వేసే బిస్కెట్. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎప్పుడు 60 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇచ్చినా కూడా ఇంకొక 6 నెలలకు ఇచ్చినాడు అనుకోండి, నువ్వు 30 నెలలకు ఇస్తానావు ముఖ్యమంత్రి, 30 నెలలకు 1,20,000 నాకు రావాలా, 1,20,000 రూపాయలు అరియర్స్ ఇచ్చి, మన ఎలక్షన్లప్పుడు చెప్పినావు కదా 7,000 రూపాయలు జగన్ ఇచ్చే 3,000కు 1,000 రూపాయలు కలుపుకొని 4 నెలలకు 3 నెలలకు 7,000 అయితే 7,000 ఇస్తానని చెప్పి ఓటేసుకొని మోసం చేసినావు చూడి. అట్లా ఈ 1,20,000 అరియర్స్ కూడా ఈ ప్రజలకు నువ్వు ఇవ్వగలిగితే నీవు మొగోనివి, లేకపోతే నీది ఒక బతికేనా. వృద్ధాప్యంలో ఉండే వృద్ధులను మోసం చేసినావు, వికలాంగులను మోసం చేసినావు, 50 సంవత్సరాల వారిని మోసం చేసినావు, భర్త మరణించి ఉండే వయసులో ఉండే చెల్లెలను వితంతువులను మోసం చేసినావు నువ్వు. ఇంతకంటే నీచమైన నికృష్టమైనటువంటి పరిపాలన జీవితం నీకు తప్ప ఎవరికి ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు? మరొకటి, వితంతుల పెన్షన్. ఇది ప్రజలారా ఆలోచించండి. హృదయ విదారకమైనటువంటి మాట వినండి ప్రజలారా. గతంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు వితంతు పెన్షన్ దేనికి పెట్టినారు? ఒక 20 సంవత్సరాలకు పెళ్లి చేస్తాం మన బిడ్డలకు, మన చెల్లెళ్లకు, లేకుంటే 22 ఏళ్ళకు చేస్తాం. ఆనాడైతే 16, 17, 18కి చేస్తున్నారు. ఈనాడు 20, 22, 23, 24 ఏళ్ళకు చేస్తున్నారు. ఓ 20 సంవత్సరాలకు మన చెల్లెలకు, మన బిడ్డకు పెళ్లి చేస్తే దురదృష్టవశాత్తు భగవంతుని కరుణ లేకపోవడం వల్ల ఆ పాపకు తీవ్రమైనటువంటి నష్టం జరిగితే స్త్రీకి అన్నిటికంటే గొప్ప నష్టం, గొప్ప దుఃఖం, జీవితం గాఢాంధకారం ఏముంది? ఇంకా పసుపు కుంకుమలు పోవడమే, అంత తప్ప ఏమీ లేదు ప్రజలారా, ఏమీ లేదు స్త్రీకి. ఇంకా ఆ పాప జీవితంలో, ఆ స్త్రీ జీవితంలో గాఢాంధకారమైనది ఏంటంటే భర్త మరణించడమే. అట్టి భర్త మరణిస్తే ఆ పాప జీవితం వయసులోనే ఓ 25 ఏళ్లకో, 30 ఏళ్లకో, 35 ఏళ్లకో, 40 ఏళ్లకో యవ్వనంలో ఉన్నప్పుడే భర్తను కోల్పోతే ఆ పాప జీవితం దుర్భరం, మానసిక వేదన, జీవితం కష్టమవుతుంది, పేదరాలై ఉంటుంది. అందుకే అట్టి పేదరికంలో కలిగినటువంటి వితంతువులైన చెల్లెళ్ళ కోసం భర్త సంపాదించి పోషిస్తాడు కాబట్టి ఆ పోషణ లేనప్పుడు పిల్లలతో కష్టపడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆ చెల్లెలకు తోడుగా సామాజిక పెన్షన్ పెట్టినారు. అన్నిటికంటే ప్రాధాన్యత కలిగిన పెన్షన్ ఇది. నా దృష్టిలో వృద్ధులకు ఇచ్చేదానికంటే, 50 ఏళ్ళకి ఇచ్చేది అందరికంటే చాలా ఇంపార్టెంట్ అయిన పెన్షన్ వితంతువులకు ఇచ్చే పెన్షన్. కారణం, వాళ్ళు వయసులో భర్తను కోల్పోయినారు, సహాయపడాలా. మరి మేము అడుగుతూ ఉన్నాం, ఇంతమంది మా అక్క చెల్లెమ్మల వైపు నుంచి అడుగుతూ ఉన్నాం. 2 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి గారు, ఈ 24 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో భర్తను కోల్పోయి వితంతువులైనటువంటి మా చెల్లెమ్మలు, అక్కలు ఎన్ని లక్షల, ఎన్ని వేల మంది ఉన్నారు. ఒక్కరికైనా ఇచ్చినావా నువ్వు? ఒక్కరికైనా సామాజిక పెన్షన్ అంటున్నావే, సామాజిక న్యాయం చేసినావా? ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.